చర్యల కేంద్ర ప్రభుత్వం దిగజారింది. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని 40% తగ్గించింది. 3 బ్లాస్ట్ ఫర్నెస్లలో 1 బ్లాస్ట్ ఫర్నెస్ ని జనవరి నుంచి మూసేసింది. 6 ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఉత్పత్తులు చేసేటువంటి తుది దశలో వచ్చేటువంటి ఉత్పత్తుల అమ్మకానికి ఉపయోగపడేటువంటి మిల్స్ 6 మిల్స్ ఉంటే అందులో 4 మిల్స్ ని మూసేసి ఫుట్బాల్ గ్రౌండ్ లాగా చేసింది. అలాగే కీలకమైనటువంటి SMS స్టీల్ మెల్టింగ్ షాప్ లో ఉత్పత్తిని తగ్గించింది. ఆ విధంగా అన్ని విధాలా కూడా ఉత్పత్తుల్ని తగ్గించి మార్కెట్ లో బాగా రేట్లు బహుశా స్టీల్ రంగం అనేది ప్రవేశించిన తర్వాత ఇంత తక్కువ కాలంలో ఇంత ఎక్కువ ధరలటువంటి సందర్భం లేదు. గతంలో 40-45 వేలు ఉన్నటువంటి స్టీల్ ఈరోజు 85,000-95,000కి ధర పెరిగింది టన్ను. అందువల్ల 1 టన్ను ఇంత ధర ఉన్నటువంటి కాలం ఎప్పుడూ లేదు. అటువంటి కాలంలో ఉత్పత్తి తగ్గించడం కావాలని స్టీల్ ప్లాంట్ వెన్నుపోటు పొడిచి దీన్ని దుర్మార్గం స్లో పాయిజన్ అంటాం. తడిగుడ్డతో గొంతు కోసినట్టుగా దీన్ని దెబ్బతీయాలని దీన్ని నాశనం చేయాలనేటువంటి కుట్రతో కేంద్ర ప్రభుత్వం బీజేపీ వ్యవహరిస్తా ఉంది. అందుకనే కావాలని ముడిసరుకు దిగుమతి చేయడం లేదు. బొగ్గు దిగుమతిని పూర్తిగా ఆపేసింది, తగ్గించింది. బొగ్గు కొరత చూపించి ఈరోజు ప్రధానమైనటువంటి రంగాల్ని నడవకుండా విద్యుత్తును కూడా తయారు చేయకుండా థర్మల్ ప్లాంట్ కూడా పడుకోబెట్టినటువంటి పరిస్థితి అనేటువంటి ఏర్పడింది. ఇది గతంలో ఎన్నడూ కూడా లేదు. మిగిలిన అన్ని విధాలా ప్రయత్నం చేసినా కూడా స్టీల్ ప్లాంట్ బలోపేతంగా ఉంది. దాన్ని దెబ్బతీయడం అనేది వాళ్ళకి సాధ్యం కావడం లేదు. అందుకని ఈ విధంగా నేరుగా వెన్నుపోటు పొడిచి క్రమేణా బలహీనం చేసి దీన్ని బాగా తగ్గించి ఉత్పత్తిని తగ్గించి లాభాలు తగ్గించేటువంటి పద్ధతిలో వ్యవహరించడం అనేటువంటి జరుగుతున్నది. ఇది స్టీల్ ప్లాంట్ ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఉత్పత్తిని యథావిధిగా నడిపించేదానికి చర్యలు తీసుకోవాలి. గత సంవత్సరం 585 కోట్లు లాభాలు వచ్చాయి. దైనిక వర్కింగ్ క్యాపిటల్ కేటాయించాలి. డబ్బులు లేవనే పేరుతో ముడి సరుకు ముఖ్యంగా ఇతర దేశాల నుంచి ఈరోజు ఎక్కువ ధర పెట్టి కోకింగ్ కోల్ని దిగుమతి చేస్తున్నారు. దీనివల్ల చాలా నష్టాలు అనేటువంటి తీసుకొచ్చేటువంటి చర్యలు. గత సంవత్సరం లాభాలు ఇంకా బాగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నా కూడా వాటిని ఆ విధంగా లేకుండా చేయడం అనేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. దీని మీద రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోబోతాం. అలాగే ఇంతకు ముందే స్టీల్ ప్లాంట్ రైల్ వీల్ ప్లాంట్ అని రాయబెరీలో పెట్టారని 1,500 కోట్లు కేవలం సోనియా గాంధీ గారి కోసం తప్ప రైలు చక్రాలు మన స్టీల్ ప్లాంట్ లో మనం స్టీల్ తయారు చేసి ఈ రైలు చక్రాలు తయారు చేయాలి. మన స్టీల్ ప్లాంట్ లో రైలు చక్రాలు చేసేదానికి రాయబెరీలో ప్లాంట్ ఎందుకు పెట్టాలి? కేవలం సోనియా గాంధీ గారి కోసం రాయబెరీలో ప్లాంట్ పెట్టించారు. 1,500 కోట్లు ఖర్చు పెట్టించారు. దీనికి సంవత్సరానికి 1,00,000 చక్రాలు రైలు చక్రాలు చేసి మన రైల్వే డిపార్ట్మెంట్కి అందించాలి. కానీ 6 మాసాల్లో వాళ్ళు చేసినటువంటి ఎంత అంటే 735 చక్రాలు మాత్రమే ఇప్పటికి ఉత్పత్తి చేశారు. ఇంకా ఉత్పత్తి అనేటువంటి దాన్ని యథావిధిగా చేయలేదు. అట్లాగే రైల్వే డిపార్ట్మెంట్ ఈరోజు నవభారత్ రైళ్లని కొత్తగా 400 రైళ్లు రాబోతా ఉన్నాయి. వీటన్నిటికీ ఆర్డర్ ఎక్కడిచ్చారంటే చైనాకు ఆర్డర్ ఇచ్చారు. కానీ ఇండియాలో ఉన్నటువంటి రైల్వేలు మాత్రం రైల్వేకి ఇవ్వలేదు. ఆ విధంగా కావాలని 1,500 కోట్లు వృధా చేసింది. రెండోది 1,000 కోట్ల రూపాయలు మనం బొగ్గు గనుల కోసం ఒరిస్సా OMDC ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన కార్పొరేషన్ కొనేసాం. దానికి డబ్బులు కట్టాం, 1,000 కోట్లు ఇచ్చాం. కానీ ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతున్నా 1 టన్ను కూడా మనకి ముడి ఖనిజం అనేటువంటి రావాలి. అలాగే జార్ఖండ్ లో మనం వేలంలో కొనుక్కున్నాం, కానీ దాన్ని రద్దు చేసింది. వ్యూహాత్మక అమ్మకంలో ఉంది, దీనికి ఇది కొనడానికి లేదు అని వేలంలో కొన్నటువంటి దాన్ని క్యాన్సిల్ చేశారు. ఆ విధంగా మనం బయట మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాల్సి వచ్చింది గత సంవత్సరం అంతా. దానివల్ల సంవత్సరానికి మనకు 2,000 కోట్ల రూపాయలు మనం అదనంగా ఖర్చు పెట్టాం. ఈ విధంగా పరోక్షంగా దెబ్బకొట్టాలని వెలుగుచ్చేటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం
చేపట్టింది. ప్రైవేట్ కాకుండా అడ్డుకుంటున్నాం. అందుకని ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు. అందుకని పరోక్షమైనటువంటి పద్ధతులు పెట్టారు. ఈ పద్ధతులు ఆపాలి. దీనికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సీఎండీలు అడిగితే మా చేతులు ఏం అధికారాలు లేవు, పైన ఎలా చెప్తే అలా చేస్తున్నాం. దీనికి సంబంధించి ఒక జీవో సర్కులర్ పంపించి దిద్దాడు. మేము చెప్పినట్లుగా వినకపోతే పైనుంచి డిపార్ట్మెంట్ చెప్పినట్లు కానీ స్టీల్ మినిస్ట్రీ చెప్పినట్లు కానీ వినకుండా ఇక్కడ చర్యలు తీసుకుంటే ఆ సీఎండీని వెంటనే తొలగించి జాయింట్ సెక్రటరీ ఆఫ్ స్టీల్ సీఎండీగా ఆటోమేటిక్ గా నియమిస్తాం అని ఆ రకమైనటువంటి బెదిరింపులతో ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి ఎటువంటి అధికారాలు లేకుండా చేస్తుంది. ఈ విధంగా అన్ని విధాలా కూడా స్టీల్ ప్లాంట్ ని నిర్బంధంలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని మేము కూడా రాబోయే కాలంలో తాడో పేటో చేర్చుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం. దాన్ని సిపిఎం పార్టీ తరఫున సంపూర్ణమైనటువంటి సంఘీభావం తెలియజేస్తాం. సిపిఎం పార్టీ ముందు నుంచి కూడా ఈ ప్రైవేటీకరణ విధానాలు వ్యతిరేకంగా పోట్లాడుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తుంది. రాబోయే కాలంలో దీన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలియజేస్తాం. దొంగలు ఓడి పంచుకున్నట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇరువురు కలిసి పంచుకోవడానికి ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తూ ఉన్నది. గత వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి దేశ ప్రధానమంత్రిని ఢిల్లీ వెళ్లి కలిసేటటువంటి ముందు రోజు స్టీల్ సెక్రటరీ విజయవాడ రావడం జరిగింది. ఆ సందర్భంగా కార్మిక సంఘాలు కూడా విజయవాడని రమ్మని ఆహ్వానించారు. తర్వాత ఆ ప్రోగ్రాన్ని రద్దు చేశారు. ఆ యొక్క ప్రోగ్రాం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విస్తరణకు ఉన్నటువంటి 9,000 ఎకరాల భూముల్ని, ఆ భూముల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరువురు వాటా వేసుకొని పంచుకోవడం కోసం ఒక పెద్ద కుట్ర చేసినట్లు మనకి స్పష్టమవుతూ ఉన్నది. అందుకోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి నుంచి భూములు వాటిని అమ్మటం ద్వారా స్టీల్ ప్లాంట్ ని నిలబెట్టవచ్చు అనేటువంటి ప్రచారాన్ని ముందు తీసుకొచ్చారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం భూములన్నింటినీ కూడా తమ స్వాధీనంలో తీసుకొని తమకు అవసరమైనటువంటి బడా కార్పొరేట్ సంస్థలు పరం చేసి నిర్వాసితులకి పూర్తిగా ద్రోహం చేయాలని కంకణం కట్టుకున్నాడు. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ ని విస్తరణ కాకుండా దీన్ని ఆదిలోనే పూర్తిగా నష్టాలు పాలు చేసి దీన్ని కూడా తెగనమ్మటం కోసం ఈ ప్రయత్నాలు అనేటువంటి చేస్తూ ఉన్నారు. అందువల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక్క ఎకరం కూడా అమ్మని కూడా మేము తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తాం. దురదృష్టం ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా బీజేపీకి లొంగిపోయాయి. జగన్మోహన్ రెడ్డే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రధాన ప్రతిపక్షం అనేటువంటి తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా లొంగిపోయింది. జనసేన ఆల్రెడీ బీజేపీ సంకరికినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ మూడు పార్టీలు బీజేపీని అడ్డుకోకపోవటం వల్ల, బీజేపీకి లొంగిపోవటం వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకం చర్యలు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటూ ఉన్నది. నరేంద్ర మోడీ ఎంత ద్రోహం చేస్తున్నాడో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఈ మూడు పార్టీలు కూడా అంతే ద్రోహం చేస్తున్నాయని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం కూడా అర్థం చేసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. ఈ మూడు పార్టీలు రంగంలోకి కానీ నిలబడినట్లయితే మోడీ ప్రభుత్వానికి ఒక్క అడుగు కూడా నరేంద్ర మోడీ ముందుకెళ్లేనటువంటి పరిస్థితి. స్టీల్ ప్లాంట్ అమ్మకం అనేటటువంటి విషయమే ముందు తీసుకురాగలిగినటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ప్రయత్నం చేసిన ఆదిలోనే దాన్ని ఉపసంహరించుకునేటటువంటి చర్యలు కూడా ఈ పార్టీకి జరిగిండేవి. కానీ ఈ మూడు తెలుగుదేశం, వైసీపీ, జనసేన ఈ మూడు పార్టీలు బీజేపీకి లొంగిపోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఒక తలమానికంగా ఉండేటటువంటి స్టీల్ ప్లాంట్ ని అమ్మకానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. దానికి భూములు కూడా జగనమ్మి తమ కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. రాబోయే కాలంలో జరగబోతున్నటువంటి ఉద్యమం తీవ్ర స్థాయిలోకి వెళ్లబోతుంది. ప్రజానీకం ఈ పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాల్గొవాలని, అలాగే ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ద్రోహాన్ని కూడా ప్రజానీకం ఎండగట్టాలనేటువంటి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పోరాటం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకునేదాకా తీవ్ర స్థాయిలో ముందుకెళ్తుందనేటువంటి మేము తెలియజేస్తాం. అదనంగా ఒక్క ఎకరా కూడా లేదు. 9,000 ఎకరాలు 9,000 ఎకరాల భూములు కూడా రేపు 20 మిలియన్ల, ఈ రోజు కేవలం ఉన్నది 7.3 మిలియన్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఉంది. ఇది 20 మిలియన్ల టన్నుల వరకు కూడా ఎక్స్పాన్షన్ చేయొచ్చు.
ఎక్స్పాన్షన్ చేయాలంటే భూమి లేకుండా ఎక్స్పాన్షన్ విస్తరణ జరగదు. అందుకని 20 మిలియన్ టన్నుల సామర్థ్యం పెరగడానికి ఇక్కడ ఉన్నటువంటి భూములు ఉపయోగించుకుంటాం తప్ప ఇందులో అదనంగా లేదు. దీన్ని కబ్జా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు